హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అలాగే బ్రేస్లెట్స్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే నేను సిఎంఆర్ లో స్కీమ్ లో తీసుకున్నాను. సో స్కీమ్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అంటే నేను స్కీమ్ ఎలా పే చేశాను, నాకు ఎంత ప్రైస్ తగ్గింది అనే దాని మీద అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు కనుక యూజ్ అయింది అనుకుంటే, ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను బ్రేస్లెట్ చూపిస్తున్నానండి. చూస్తారా? ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ బ్రేస్లెట్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. కాలేజ్కి వెళ్లే అమ్మాయిలకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు హెవీ జ్యువెలరీ క్యారీ చేయరు కదా వాళ్ళు. సో ఇలాగా లైట్ వెయిట్ సింపుల్ గా ఉన్న ఇలాంటి బ్రేస్లెట్స్ అనుకోండి, చేతికి కూడా చాలా బాగుంటదండి. చూసారా? ఇలాగా చేతికి ఇలా ఒక సింపుల్ గా ఇలా బ్రేస్లెట్ ఒకటి పెట్టేసుకొని ఈ చేతికి చిన్న ఏదైనా వాచ్, సింపుల్ వాచ్ పెట్టేసుకుంటే భలే ఉంటది. అంటే చాలా నైస్ గా ఉంటది అనమాట. ఇంకా ఇది వచ్చేసి మధ్యలో మనకి సిల్వర్ కలర్ కోటింగ్ ఇచ్చారు. అంటే ప్లాటినం ఫినిషింగ్ లాగా ఇచ్చారు అనమాట సిల్వర్ కలర్ తోటి. దీని వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ అండి, అంతే. చూసారా? చేతికి కూడా చాలా బాగుంటది, చాలా సింపుల్ గా ఉంటది అనమాట. నేను ఎప్పుడైనా బయటికి అంటే చుడిదార్స్ మీదకి అలాంటప్పుడు, ఆ శారీస్ మీదకి కాదు కానీ డ్రెస్సెస్ మీదకి అలాంటప్పుడు ఇది బాగా మ్యాచ్ అవుద్ది. చూసారా ఎంత బాగుందో? అది నాది కొంచెం సన్న చేయి కదా, సన్నగా ఉన్న చేతులకి ఇలాంటి సన్నగా ఉన్న జ్యువెలరీ అయితే బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఏం స్కీమ్ లో తీసుకోలేదులేండి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా స్కీమ్ లో తీసుకోవచ్చండి. 2000 చొప్పున మనం కట్టామంటే ఇలాంటివి వచ్చేస్తాయి అనమాట. ఇది 4 గ్రామ్స్ కదా. సో 2000 చొప్పున మనం కట్టినా కూడా సరే మనకి ఇలాంటివి వచ్చేస్తాయి అనమాట. సో స్కీమ్ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సో ఫస్ట్ నా బ్రేస్లెట్ అయితే ఇదనమాట. చూసారా? బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏది బాగుంది అంటే ఏది నచ్చింది అని చెప్పి. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి బ్రేస్లెట్. ఇది వచ్చేసి వైట్ స్టోన్ బ్రేస్లెట్ అనమాట. ఇది కూడా ఇది యాక్చువల్లీ బ్రేస్లెట్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, కాకపోతే నాది కొంచెం సన్నగా ఉంటది కదా చెయ్యి, పట్టేస్తుంది. ఇలాగే నేనేం చేశానంటే ఇక్కడ థ్రెడ్ కట్టేశాను అనమాట. ఓపెన్ అవ్వకుండా చిన్న థ్రెడ్ లా కట్టేశాను. కట్టేసి ఇంక ఇలా వేసుకుంటా ఉంటాను. చూసారా? ఇలా ఉంటది. చాలా సింపుల్ గా చాలా నైస్ గా ఉంటది. ఇది కూడా ఒక చేతికి వాచ్ పెట్టేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటూ ఉంటాను అనమాట. దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా బ్యాంగిల్ టైప్ లో ఉంటది. సో మొత్తం ఇలాగా వైట్ స్టోన్ అయితే వచ్చి ఉంటది. ఇది వచ్చేసి 12 గ్రామ్స్ అండి. ఇదేమి నేను సిఎంఆర్ లో అలా ఏం తీసుకోలేదు, నార్మల్ గా పెళ్లికి ముందు తీసుకున్నాను అనమాట. ఇది పెళ్లికి ముందు అమ్మది ఇచ్చింది ఇది. సో ఇది వచ్చేసి ఇది సిఎంఆర్ లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇంటి దగ్గర తీసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉంటాయి కదా షాప్స్, అక్కడ తీసుకున్నాను. సో దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అనమాట. చూసారా? బాగుందా? ఇలాంటివి అనుకోండి సింపుల్ గా వాచ్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు కదా. నాకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టము, కాకపోతే ఇక రెండే ఉన్నాయండి. ఇంకా వచ్చేసి ఇది ఎప్పుడు నేను మీరు చూస్తూనే ఉంటారేమో నా చేతులకి ఎప్పుడు ఇవి ఉంటాయి కదా బ్యాంగిల్స్, ఇవన్నమాట. సో ఇవైతే నేను స్కీమ్ లో తీసుకున్నానండి. సిఎంఆర్ లో స్కీమ్ కట్టి తీసుకున్నాను అనమాట. సో స్కీమ్ డీటెయిల్స్ అనేవి చెప్తాను నేను. సో యాక్చువల్ గా ఇవి నేను డైలీకి అని చెప్పి తీసుకోలేదండి, వేరే చూసాను. కాకపోతే మన సైజులు దొరకవు, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. చూసారా? ఇవి కూడా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు అయితే బాగుంటాయండి. డైలీ వేర్ కంటే కూడా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడే బాగుంటాయి. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది అనమాట చేతిలో బ్యాంగిల్స్, అందుకని చెప్పి వేసుకుంటున్నాను. తీసుకోవాలి. నేను అనుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి కాదు. సో డైలీ చేసుకునే బ్యాంగిల్స్ తీసుకోవాలండి, ప్లాన్ చేస్తున్నాను. సో వీటి వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. సో 25 గ్రామ్స్ లో స్కీమ్ కట్టి తీసుకున్నాను, ఎవ్రీ మంత్ కట్టి తీసుకున్నాను అనమాట. సో చెప్తాను ఒక్క నిమిషం, ఈ బ్యాంగిల్స్ కూడా చూపించేసి మీకు ఈ స్కీమ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. సో చూసారా? మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే, ఇంక ఇప్పుడు ఇదైతే ఇవ్వండి, నేను చెప్పాను కదా లైట్ వెయిట్ హెవీ బ్యాంగిల్స్ అని చెప్పి, ఇవి అనమాట అండి. ఇవి చూడ్డానికి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు చేతికి వేసుకుంటే నా చెయ్యి అసలే సన్నగా ఉంటది, ఇది వేసుకుంటే నా చెయ్యి కంటే బ్యాంగిలే పెద్దగా ఉంటదేమో అనిపిస్తుంది. చూడండి ఒకసారి, చూసారా ఎంత హెవీగా అనిపిస్తున్నాయి కదా. శారీస్ మీదకి చాలా బాగుంటాయండి, ఫంక్షన్స్ అప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇవి నచ్చి వెంటనే డబ్బులు లేకపోయినా సరే ఎలాగోలా అడ్జస్ట్ చేసి తీసేసుకున్నాను. వీటి గురించి అయితే ఇవి వచ్చేసి ఇవి మీకు నాకు తెలిసి ఇవి నచ్చుతాయి అనుకుంటున్నానండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సిఎంఆర్ కి వెళ్ళినప్పుడు మీరు ఇవి కనుక చూపించారంటే వాళ్ళు మీకు చేసి ఇస్తారనమాట, ఆర్డర్ మీద చేసి ఇచ్చారు నాకు కూడా. సో ఒకసారి మీరు ఫోటో తీసుకోవాలంటే తీసుకోండి. చూసారా, సో దీని ప్రైస్ దీని వెయిట్ వచ్చేసి 36 grams అనండి. 3 తులాలు అంటారు కదా, సో 3 తులాలు ఇవి. ఇవి యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నార్మల్ గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి సిఎంఆర్ కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ ఉంటాయి కదా డిస్ప్లేలో ఇవి పెట్టున్నారు, దీనికంటే ఇంకా డబల్ లావ్, ఇంత లావ్ ఉన్నాయి అనమాట, ఇంత లావ్ ఉన్నాయి. సో అవి అక్కడ పెట్టుంటే చూసి చాలా బాగున్నాయి, ఎంత వెయిట్ ఉంటాయో అనుకున్నాను. క్యాజువల్ గా అడిగాను అనమాట, అవి ఎంతండి వెయిట్ అని అడిగితే వాళ్ళు వచ్చేసి అది 40 grams అన్నారు. 40 grams అనగానే నేను షాక్, ఇంత పెద్ద బ్యాంగిల్స్ 40 grams కి వస్తున్నాయా అని చెప్పేసి అన్ని అంటే అవునండి అవి లైట్ వెయిట్ లో చేస్తున్నాం ఈ మధ్య అని చెప్పి చెప్పారు వాళ్ళు. సో సిఎంఆర్ వాళ్ళు నిజంగానే లైట్ వెయిట్ లో మంచి హెవీ జ్యువెలరీ అయితే చేస్తున్నారండి, చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో నేను వేరే వేరే వీడియోస్ లో కూడా చూస్తున్నాను. అంటే ఈ మధ్య ఒకసారి నేను షాప్కి వెళ్ళినప్పుడు కూడా 40 grams కి ఇంత పెద్ద చౌకర్ చేశారనమాట, చూసాను. చాలా బాగున్నాయి ఆ సిఎంఆర్ వాళ్ళ దగ్గర అయితే ఐటమ్స్. కాకపోతే మనకి నచ్చినవి మనకి ఇన్ని గ్రామ్స్ లో కావాలి అని ఆర్డర్ ఇచ్చినా సరే చేస్తారు వాళ్ళు. సో ఈ బ్యాంగిల్స్ నేను ఏం చేస్తాను అంటే అవి 40 grams ఉన్నాయి కదా, సో ఆ 40 grams ఉన్న బ్యాంగిల్స్ నేను వేసి చూసుకుంటే ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. చెప్పాను కదా నా చెయ్యి సైజు అనేవి అసలు దొరకవు, బ్యాంగిల్స్ గానీ ఇయర్ రింగ్స్ గానీ అసలు ఎక్కడ ఉండవు, కొంచెం సన్నగా ఉంటాయి. కాబట్టి అయితే ఆర్డర్ ఇస్తే ఇవి చేసి ఇచ్చారు, 20 days లో చేసి ఇచ్చారు అనమాట. అయితే ఏంటంటే యాక్చువల్ గా అప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేదు, ఇంత అమౌంట్ ఇది వచ్చేసి చెప్పాను కదా 36 grams అంటే ఖచ్చితంగా అప్పుడు అమౌంట్ 2 years బ్యాక్ తీసుకున్నాను, రాజమండ్రి సిఎంఆర్ లో తీసుకున్నాను అనమాట ఇవైతే. సో నాకు అంత క్లియర్ గా గుర్తులేదు అమౌంట్ ఎంతకు వచ్చింది అని చెప్పేసి. సో ఇవి ఏం చేశారు అంటే నా దగ్గర ఉన్న పాత బ్యాంగిల్ 20 grams లో ఉందండి. సో 20 grams ది ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాను అనమాట. మా వారైతే నువ్వు ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వచ్చి బ్యాంగిల్స్ చూస్తావేంటి, ఇప్పుడు అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. లేదు నాకు కావాలి, నచ్చింది అని చెప్పేసి ఏం చేశానంటే ఇక్కడే నేను అప్పుడు డిజైన్ నచ్చింది కాబట్టి తీసేసుకోవాలి అన్న ఒక ఎక్సైట్మెంట్ తో నేను పొరపాటు చేశాను అనమాట. ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అడ్వాన్స్ కు 2,000 ఇచ్చేసి వచ్చేసి ఎలాగోలా చేసేద్దాంలే, పాతది ఇచ్చేసి తీసుకుందాము అని చెప్పేసి. పాపం అప్పుడు వాళ్ళు స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసారండి, కాకపోతే నేనే ఎక్కడ బ్యాంగిల్స్ మిస్ అయిపోతానో అనే ఒక తొందరలో తీసేసుకున్నాను. అంటే వాళ్ళు చెప్పిన స్కీమ్ కూడా నేను బుర్రకెక్కించుకోలేదు. ఆ తర్వాత బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. తీసుకునేటప్పుడు నాకు బాధ వేసింది ఏంటంటే నా దగ్గర ఉన్న కడా బ్యాంగిల్ ఇచ్చేసాను అనమాట. సో అది కూడా కొత్తదే, కాకపోతే నాకు అది ఒక చేతి బ్యాంగిలే అనమాట, సింగిల్ బ్యాంగిల్స్ వస్తాయి కదా ఆ బ్యాంగిల్ అది రిటర్న్ చేసేసి ఆ 20 grams ఇచ్చి ఎక్స్ట్రాగా ఇంకొంచెం అమౌంట్ వేసుకొని తీసుకున్నాను అనమాట ఇవి. సో అమౌంట్ అయితే చాలా డేస్ అయిపోయింది కదా, నాకు గుర్తులేదు, ఎందుకంటే బంగారం అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతా ఉంది కదా, పెరగడం తగ్గడం. సో ఇదైతే నేను కరోనాకి కరెక్ట్ గా కరోనా టైంలోనే తీసుకున్నాను అనుకుంటానండి. కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది, మార్చ్ లో స్టార్ట్ అయింది. కరోనాకి ఒక 1 month ముందు తీసుకున్నాను ఇదైతే నేను. సో అప్పుడు కొంచెం బంగారం తగ్గే ఉందిలేండి, బంగారం రేట్ అనేది. కరోనా తర్వాత బంగారం చాలా రేట్ పెరిగిపోయింది కదా. సో అప్పుడు ఏంటంటే నేను ఇది తీసుకున్నాను కదా, ఇది తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కడా బ్యాంగిల్ ఇచ్చేసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. దానికి నేను ఒక 10 నుంచి 15,000 దాకా మేకింగ్ ఛార్జెస్ పెట్టి తీసుకున్నాను ఆ బ్యాంగిల్స్ అయితే. అది ఆ కడా బ్యాంగిల్ అయితే అప్పుడు అది వాళ్ళు కట్ చేసేసి మెల్ట్ చేసేసి వెయిట్ వేసారనమాట. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. దానికి మేకింగ్ ఛార్జెస్ పోయాయి. మళ్ళీ దీనికి ఇవి లైట్ వెయిట్ కదండి, సో లైట్ వెయిట్ లో చేయడానికి ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ తీసుకుంటారు అనమాట. దీనికి ఎంత మేకింగ్ ఛార్జెస్ పడ్డాయో నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేవు,
కానీ ఎక్కువే తీసుకున్నారండి. ఒక 20,000 దాకా అయితే అయ్యింది అనుకుంటున్నాను. ఈ 2 బ్యాంగిల్స్ కి 20,000 దాకా మేకింగ్ ఛార్జెస్ అయితే అయ్యాయి అనమాట. సో అప్పుడు నాకు ఇదొక 20,000, దానికి ఒక 10-15,000 ఆ కడా బ్యాంగిల్ కి, టోటల్ గా నాకు 35,000 దాకా లాస్ మేకింగ్ ఛార్జెస్ కి మాత్రమే. అప్పుడు నాకు తీసేసుకున్నాను, కానీ తీసేసుకున్న తర్వాత బాధేసిందండి. అంటే వాళ్ళు చెప్పిండే స్కీమ్ అప్పుడు విన్నాను నేను. ఏంటి, బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు కాల్ చేశారనమాట, బ్యాంగిల్స్ వచ్చి తీసుకోండి మేడం అని చెప్పి కాల్ చేసినప్పుడు వెళ్ళి తీసుకున్నాను. తీసుకున్నప్పుడు మీరు ఇంకా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అవి అని చెప్పి అదే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ స్కీమ్ డీటెయిల్స్ అయితే అప్పుడు చెప్పారు. అప్పుడు నాకు బాధ వేసింది, ముందే అలా తీసుకొని ఉండాల్సింది అని చెప్పి. అయితే వాళ్ళు చెప్పిన స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంత పే చేస్తే ఇప్పుడు 2,000 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో 2,000 ఒక నెలకి 2,000 చొప్పున కడితే 11 మంత్స్ కనుక మనం కట్టామంటే 11 మంత్స్ కంటే 22,000 అవుతుంది. సో 22,000 కి వాళ్ళు ఏం చేస్తారంటే 15% వరకు మేకింగ్ ఛార్జెస్ లేవు అని చెప్పారండి. ఈ బ్యాంగిల్స్ కి చెప్తున్నాను నేను. 15% వరకు మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఇది తీసుకొని కూడా నేను 1 year పైన అయిపోతుంది. అంటే ఇది నా చేతికి వచ్చి 6 months లేదు, డిసెంబర్ లో తీసుకున్నాను. సో 8 months అయిపోతుంది. ఇది తీసుకొని 8 months అవుతుంది. దానికి 1 year ముందు నేను కట్టాను అనమాట స్కీమ్ అనేది. అయితే నేను 10,000 చొప్పున కట్టాను. 1 month కి 10,000 చొప్పున 11 months కట్టాను. సో 1,10,000 కట్టాను. 1,10,000 కి వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ జిఎస్టీ పే చేయమన్నారు. 3% జిఎస్టీ అనమాట. జిఎస్టీ కట్టేసిన తర్వాత మనకి 15% కి బ్యాంగిల్స్ ఏవైనా తీసుకోవచ్చు అని చెప్పి లిమిట్ పెట్టారు. 15,000 కి అంటే 15% అని చెప్పేసి లిమిట్ పెట్టారు. కానీ ఇప్పుడైతే ఆ లిమిట్ కూడా లేదండి. మీరు 15% కాదు 20% అయినా పర్వాలేదు, ఎంతైనా మేకింగ్ ఛార్జెస్ అలాగే వేస్టేజ్ అనేది ఫ్రీ అనమాట. ఇప్పుడు సిఎంఆర్ లో ప్రెసెంట్ ఉన్న ఏమంటారు స్కీమ్ డీటెయిల్స్ అయితే మీరు ఎవ్రీ మంత్ 2,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. అలా కడితే 11 months కట్టాలి. 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఐటమ్ అయినా మీరు కట్టిన అమౌంట్ కి ఎవ్రీ మంత్, ఇప్పుడు మీరు 10,000 కట్టారనుకోండి, నేను 10,000 కట్టాను. సో 10,000 కి నాకు ఎన్ని గ్రాములు వచ్చాయంటే నేను కట్టినప్పుడు 4,500 ఉన్నింది గ్రాము. సో అప్పుడు 2 గ్రాముల కన్నా ఇంకొంచెం ఎక్కువ, అంటే 2.600 గ్రామ్ మిల్లీలు అలా వచ్చినాయి. 2 గ్రాముల కన్నా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. అంటే 1,000 రూపీస్ మిగులుతుంది కదా 4,500 అంటే. సో అలాగా నాకు ఎవ్రీ మంత్ నేను తీసుకున్న గోల్డ్ అనేది వాళ్ళు పక్కన రాసి పెట్టేస్తారు. అది మనకి నేను ఫోన్ ద్వారా కట్టేదాన్ని అనమాట. ఫోన్ పే ద్వారా మా వారు కడితే మా వారి అకౌంట్ నెంబర్ కి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించేసేవాళ్ళు ఆ స్కీమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎవ్రీ మంత్. సో స్కీమ్ అయిపోయిన తర్వాత మనం అది స్లిప్ ఉంటది కదా, సో స్లిప్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి కనుక చూపించాము అంటే ఎవరి పేరు మీద అయితే కట్టామో వాళ్ళకైతే ఇచ్చేస్తారు. సో కట్టిన వాళ్ళు అలాగే నామినీ వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళినా సరే ఐటమ్ అనేది ఇచ్చేస్తారు అనమాట. అయితే నేను కట్టినప్పుడు ఓన్లీ 15% అని చెప్పేసి లిమిట్ పెట్టారండి. కానీ ఇప్పుడైతే ఆ లిమిట్ అయితే ఏమీ లేదు. ఎంతైనా సరే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ అనమాట. అర్థమైందా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందుకని అప్పటి నుంచి నేను ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువైనా సరే ఒక 4-5 గ్రాముల్లో ఏదైనా తీసుకోవాలన్నా సరే నేను డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేది తీసుకోవట్లేదండి, ఈ స్కీమ్స్ ద్వారానే వెళ్తున్నాను. ఎందుకంటే దీనికి ఈ బ్యాంగిల్స్ చేయించడానికి నాకు 35,000 రూపీస్ దాకా లాస్ అనమాట. సో ఆ 35,000 ఉంటే నాకు ఇంకొక సవర అంటే ఒక 8 grams దాకా వచ్చేసేవి అప్పట్లోనే. అందుకని చెప్పి ఏం చేశానంటే ఈ బ్యాంగిల్స్ కొనిన తర్వాత నాకు కొంచెం జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి నేను ఆ తర్వాత ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ మాత్రం ఎవ్రీ మంత్ 10,000 చొప్పున కట్టి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న దాంట్లో నేను 10,000 కట్టాను కదా. సో 10,000 కి 2,000 అంటే 20%. 20% మనకి గిఫ్ట్ వచ్చి ఇస్తారనమాట వాళ్ళు. సిల్వర్ తీసుకోవచ్చు, సిల్వర్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో నాకు 2,000 గిఫ్ట్ వచ్చి ఇచ్చారనమాట. నేను వచ్చేసి వెండివి చిన్న కుందిల్లా ఉంటే అవి తీసుకున్నాను. సో అదనమాట. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కట్టారనుకోండి అప్పుడు ఎక్కువ వెండి తీసుకునే ఆప్షన్ ఉంటది. ఇప్పుడు చాలా మంది వడ్డానాలు, హెవీ నెక్లెస్లు అలాంటివి పెళ్లిళ్ళ కోసం తీసుకుంటూ ఉంటారు కదా పిల్లల కోసం. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు 10 లక్షలు పెట్టండి ఒక వడ్డానం రాదండి, దాంట్లో ఒక 2 లక్షలు మేకింగ్ ఛార్జెస్ పోతాయి.
అలాంటప్పుడు మీరు ఎవ్రీ మంత్ చొప్పున లక్ష చొప్పున కట్టారనుకోండి, మీకు లక్షకి 20,000 గిఫ్ట్ వౌచర్ వస్తుంది. ప్లస్ మీకు మీ వడ్డానానికి ఎంత మేకింగ్ ఛార్జ్ అయినా, ఎంత తరుగు కూలి ఏదైనా సరే మీకు ఫ్రీగా వాళ్ళు జిఎస్టీ కంటే ఇచ్చేస్తారనమాట. సో ఆ జిఎస్టీ కూడా ఈ 20% మనకు వద్దు అనుకుంటే అది కూడా అలా పే చేసేవచ్చు అనుకుంటా. సో అలా అది అనమాట. సో స్కీమ్ డీటెయిల్స్ అయితే మరి బ్యాంగిల్స్ కూడా చూసారు కదా. సో ఇదండి చూసారా. సో బ్యాంగిల్స్ అయితే హెవీ బ్యాంగిల్స్, ఇవి మాత్రం నిజంగా చాలా లైట్ వెయిట్. చూడడానికి మాత్రం ఎవరైనా చూసారంటే 100 గ్రాములు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఇది 36 గ్రామ్స్ అని చెప్పి. అది కాక నా చెయ్యి కొంచెం సన్నగా ఉండేసరికి అలా ఉంటది. ఇంకా నేను చూసిన బ్యాంగిల్స్ అయితేనండి ఫస్ట్ ఎంత ఉన్నాయండి, ఎంత అసలు చెయ్యికి ఇంత వచ్చేస్తాయి. కాకపోతే వాళ్ళు కొంచెం గట్టిగా చేశారు, కొంచెం సన్నగా చేశారనమాట. నాకు ఈ వెయిట్ సరిపోద్దులేండి అని చెప్పాను నా చేతికి. అందుకని చెప్పేసి అంటే యాక్చువల్ గా నేను చెప్పాను అనమాట, నా సైజ్ ఇచ్చాను కదా. సో ఆ సైజ్ కొలతను బట్టి వాళ్ళు ఇలా చేశారు. సో బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ బ్యాంగిల్స్ మాత్రం. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో హెవీ బ్యాంగిల్స్ అయితే ఇవి, అండ్ స్కీమ్ లో తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి చూసారా. సో ఒకసారి మీకు నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకైతే ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మరి యూజ్ అయితే మాత్రం నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.